రారా. ఏంటమ్మా? నువ్వెవరికి పెళ్లి చేయించావో తెలుసా? 5-6 హత్యలు చేసి 10-15 సంవత్సరాలుగా జైల్లో ఉంటున్న వాడి చెల్లెలు పెళ్లి చేయించావు. పట్టపగలు మార్కెట్లో ఇద్దరిని పట్టుకుని నరికేయడం నేను నా కళ్ళారా చూశారా. ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు. వాడు బయటకు వచ్చిన తర్వాత నీ పరిస్థితి, మా ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించావా? తనకి పెళ్లి అయిపోయింది కదా, వచ్చి చెల్లెల్ని చంపుకుంటాడా? వదిలేయమ్మా. ఇలా అధిక ప్రసంగంగా మాట్లాడడం మంచిది కాదు. ఇక మీద ఎలాంటి గొడవలకి పోనని నా మీద ఒట్టేయ్. ఏంటమ్మా దీనికి పోయి ఒట్టేయమంటావు? నా మీద ఒట్టేయ్. ఒట్టేయరా, నేను చెప్తున్నానుగా, నా మీద ఒట్టేయ్. అన్నయ్య, ఈ విషయంలో నేను అమ్మ పక్షమే. నీ తోడబుట్టిందని నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఎవడో రౌడీ గారి చెల్లెలకి పెళ్లి చేసి పెట్టావు. ఇలా చూడమ్మా, అన్నయ్యకి నీకంటే నా మీదే ప్రేమ ఎక్కువ. ఇక మీద అనవసరంగా ఎలాంటి గొడవల్లోనూ తలదొచ్చునని ఈ తల మీద చెయ్యేసి ఒట్టేసేసావు. దీన్ని మీరు ఇంకెవరినైనా కొట్టావనుకో, ఈ తలకే ప్రమాదం. ఇన్నాళ్ళకి నువ్వు నా కూతురుగాను మీ అన్నయ్యకి చెల్లెలుగాను మాట్లాడేవే. ఇలా చూడరా, నువ్వు నీ చెల్లెల మీద ఒట్టేశావు. ఇక మీద గొడవల జోలికి వెళ్ళావో దీనికే ప్రమాదం. జాగ్రత్త. భోజనానికి రండి. బుద్ధుందా నీకు? నా గురించి నీకు తెలుసు కదా. రేపు ఇలాగే ఇంకెవరైనా పట్టుకుని చావు కొట్టాను అనుకో, అప్పుడు నీకేగా ప్రమాదం. ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఒట్టేసింది నా తల మీద కాదు. ఏంటి వాగుతున్నావు? ఎవరి తలో నువ్వింక ఎవరిని కొట్టినా, తిట్టినా, చంపినా ఈ జుట్టు ఎవరికి సొంతమో వాళ్ళకే ప్రమాదం. ఎలా ఉంది? మంచి ఏం చేస్తున్నారా అక్కడ? ఒట్టు వేసా.